వనపర్తి జిల్లాలోకి గంజాయి తీసుకొస్తే తాట తీస్తామని ఆ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ హెచ్చరించారు. యువత గంజాయి వ్యసనానికి బానిస కావద్దని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు సహకరించాలని కోరారు. 75వ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ గిరిధర్ విద్యార్థులతో కలిసి 500 మొక్కలు నాటారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్న ఆయన గంజాయి అమ్మినా, వినియోగించిన కఠిన చర్యలు తప్పవన్నారు. ఏ సమస్య ఎదురైనా తనకు నేరుగా ఫోన్ చేయవచ్చు అని చెప్తున్న ఎస్పీ రావుల గిరిధర్తో మా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. 75వ వన మహోత్సవం భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ గారు వనపర్తి జిల్లా కార్యాలయంలో ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. వారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్తో సహా ఇంకా వేరే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొని ఎన్ని మొక్కలు టార్గెట్ పెట్టుకున్నారు? మాకు డిపిఓ ఇది కొత్తగా నిర్మించబడ్డది. చాలా ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఈ 75వ వన మహోత్సవం సందర్భంగా మేము దాదాపు 500 మొక్కలు తీసుకురావడం జరిగింది. ఇందులో ఎక్కువగా జిహెచ్ఎంసి వారి సహకారంతో మేము పెద్ద మొక్కలు అంటే దాదాపు 10-12 అడుగుల మొక్కలను హైదరాబాద్ శంషాబాద్ నర్సరీ నుండి తీసుకురావడం జరిగింది. మిగతా కొన్ని ఇక్కడ చిన్న మొక్కలు అంటే గట్టి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టడానికి కొన్ని చిన్న మొక్కలు కూడా ఇక్కడ లోకల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని కోఆర్డినేషన్తో తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు దాదాపు 500 మొక్కలు నాటేందుకు అను హై స్కూల్ మరియు కాలేజీ యాజమాన్యంకు మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆటో అసోసియేషన్ వాళ్ళను, తర్వాత లారీ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళను, అంతేకాకుండా లేబర్ అడ్డా వాళ్ళ అసోసియేషన్ వాళ్ళను కూడా మేము ఆహ్వానించడం జరిగింది. క్రైమ్ విషయానికి వస్తే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఎంతో నిఘా పెట్టినా కూడా డ్రగ్స్ కావచ్చు, అలాగే గంజాయి కావచ్చు, గుట్టు చప్పుడు కాకుండా నడుస్తుంది. వనపర్తిలో కూడా వనపర్తి పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా గంజాయి యూత్ అడిక్ట్ అయి సప్లై చేస్తున్నారని తెలుస్తుంది. ఏదైతే వారికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వాళ్ళకి ఎలాంటి? అయితే మీరు అన్నట్టుగా గంజా వస్తున్న మాట వాస్తవమే, కానీ ఇక్కడ వనపర్తి టౌన్ అదర్ ప్లేసెస్లో చాలా మీగర్గా ఉంది, అంటే చాలా తక్కువగా ఉంది. అయితే వాటి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. ప్రజల సహకారం లేనిదైతే మేము ఏది సక్సెస్ కాము. కాబట్టి ప్రజల సహకారం మాకు అవసరము. ఎక్కడైతే స్కూల్లే కానీ, కాలేజీలే కానీ, లేదా ఇతర బార్లు కానీ, వైన్స్ దగ్గర కానీ ఎక్కడైనా గాంజా తీసుకుంటున్నట్టయితే సమాచారం ఇవ్వగలరు. మేము ప్రత్యేక దళాలను కూడా ఏర్పాటు చేశాము. వీరు కూడా సమాచారాన్ని సేకరిస్తూ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే మంచి రిజల్ట్స్ తీసుకొస్తాం. ఇక్కడ వనపర్తిలో గాంజా లేకుండా సాధ్యం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఏదైతే అమాయక ప్రజల్ని లోన్ యాప్స్, ఏదైతే యాప్స్ విషయంలో వచ్చి 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే 5 లక్షలు రిటర్న్ మళ్ళీ డిపాజిట్ చేస్తామని అంటున్నారు. వారికి మీరు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఆ సైబర్ నేరగాలని ఎలా పట్టుకోవాలి? అయితే సైబర్ క్రైమ్స్ దానికి పెద్ద థ్రెట్ ఏంటంటే అవగాహన రాహిత్యం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆశపడడం. ఏదో ఇంటి దగ్గరే ఉండి మీరు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు, లేదా లైకులు కొట్టి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ మీరు చేయండి, మేము కొంత చేస్తామని చెప్పి సెల్ ఫోన్ ద్వారా కాల్స్ ద్వారా చేయడము, తర్వాత ఫెడెక్స్ ఫ్రాడ్, మ్యూల్ అకౌంట్స్ ఫ్రాడ్, ఇవన్నీ చాలా రకరకాల శక్తులన్నీ పనిచేస్తున్నాయి ప్రజలను కూలగొట్టడానికి. అయితే మా దగ్గర కూడా ఏవైతే రిపోర్ట్ రాగానే ఇమ్మీడియట్గా 1930 అనే నంబర్కు, టోల్ ఫ్రీ నంబర్కు మేము వెంటనే కాల్ చేయడము, వీరి డబ్బు ఏ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయిందో ఆ డబ్బును పుట్ ఆన్ హోల్డ్ అంటే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అట్లా కూడా మేము వచ్చిన తర్వాత 5 కేసులలో పుట్ ఆన్ హోల్డ్ చేసి వారు ఎంత అయితే కోల్పోయారో అంత డబ్బు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ అవగాహన రాహిత్యాన్ని తొలగించడానికి మేము ప్రతి గ్రామంలో పేద ప్రజలతో మొదలుకొని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత ఆటో డ్రైవర్స్ అసోసియేషన్సే కానీ, తర్వాత హాస్పిటల్లో వర్కర్స్తో కానీ, ఇతరత్ర ఎక్కడ కార్మిక శక్తి ఎవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడము, స్కూళ్ళల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడము జరుగుతుంది. మీడియా కూడా తెలుసు, మేము మా డిఎస్పీ స్థాయి అధికారులు కూడా రంగంలోకి దిగి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఓటీపీ షేర్ చేయొద్దని, ఫోన్ కాల్స్ నమ్మవద్దని చెప్పి, ఇటువంటి ఫోన్ కాల్స్ నమ్మవద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది. సార్ చివరిగా ఏదైతే వనపర్తిలో ఒక సీసీ కెమెరా 1000 మందితో సమానం అని అంటుంటారు. ఏదైతే వనపర్తిలో ఏ ఒక్క కెమెరా కూడా పనిచేయని చూస్తున్నాం మనము, దానిపై మీరు ఎలా? అయితే మనకు గవర్నమెంట్ తరఫున 55 కెమెరాలను ఐడెంటిఫై చేశాము. దానిలో 10-15
15 వరకు పనిచేస్తున్నాయి. మిగతా ఈ కోతుల బెడద వల్ల దెబ్బతినేవి, వాటిని కూడా రిపేర్ చేయిస్తున్నాము. అంతేకాకుండా ప్రైవేటు నేను సైతం కార్యక్రమం కింద ప్రైవేటు యాజమాన్యాల కెమెరాలు కూడా మనము మాకు అనుకూలంగా వాటిని వాడుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. ఇటీవల ఒక చిన్న నేరాలు జరిగినవి కూడా సీసీటీవీ కెమెరాల వల్ల పట్టుకోవడం జరిగింది. అది మీకు ఇప్పుడు తెలియజేస్తున్నా. ఈ గత ఫ్యూచర్లో ఏదైనా నేరం జరిగినా కానీ సీసీటీవీ కెమెరా ఆధారంగా దొరకబట్టేందుకు, తర్వాత మాన్యువల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా దొరకబట్టేందుకు మేము అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఇది ఓవరాల్గా చూసినట్లయితే వన మహోత్సవం 75వ వన మహోత్సవం భాగంగా ఎస్పీ గారు చెప్పినది ఏంటంటే మొత్తానికి ఏదైతే గంజాయి కావచ్చు, అలాగే పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి వనపర్తి ఎస్పీ ఏదైతే రావుల గిరిధర్ గారు చెప్తున్న విషయం ఇది. ఇక్కడ ఉన్న పరిస్థితి.